సామాన్య ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మనతో ఉన్నారు. ఇక్కడ కొన్ని ఆరోపణలు ఎమ్మెల్యే మీద వస్తున్నాయి. వాటి మీద మనం ప్రధానమైనటువంటి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో చిరకాలంగా రాజకీయాలు చేస్తున్నటువంటి చిరంజీవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీరు రాజకీయాల్లో సుమారు మాకు తెలిసి ఒక 20 years పై నుంచి కూడా మీరు రాజకీయాలు కొనసాగుతూ ఉన్నారు. గ్రామ రాజకీయాల నుంచి నియోజకవర్గ రాజకీయాల దాకా కూడా మీ పేరు బాగా వినబడుతూ ఉన్నారు. మీరు ఏపీ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా మాజీ ఉన్నారు. ఇన్ని రాజకీయాలు చూసిన మీరు ప్రజెంట్ ఇక్కడ ఉదయగిరిలో జరుగుతున్న రాజకీయాల మీద మీరు ఏమంటారు? ఇక్కడ ప్రజెంట్ మన ఎమ్మెల్యే గారి మీద జరుగుతున్న రాజకీయం దుర్మార్గమైనది, ఏమైనా చర్య. ఎందుకనంటే ఒక మంచి వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు పెద్దల గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి పంపించడం జరిగింది. వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ వెనుకబడిన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో శాశ్వత పరిష్కారాలు చేయాలి, ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలని ఆలోచనతో ఎలక్షన్కి ముందు కావచ్చు, కాకర్ల ట్రస్ట్ ద్వారా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం కూడా చేపడుతున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలని శాశ్వత పరిష్కార వైపు తీసుకుపోయే విధంగా నిత్యము వాటి మీద ఆలోచన చేస్తూ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా దుర్మార్గంగా ఆలోచన చేసి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొన్ని మీడియాలలో అసత్య ప్రచారాలు చేయడం అనేది వారు మానుకోవాలి. వారు ఆ విధంగా మానుకోకుండా ఇదే విధంగా చేస్తుంటే చాలా తీవ్రంగా మేమందరూ ఖండిస్తాం. అటు ప్రత్యక్షం కావచ్చు, పరోక్షంగా దాని మీద రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రం చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా దుమారం లేపుతున్నారా కాకల సురేష్ గారి మీద, లేకపోతే ప్రతిపక్షాలు ఈ విధంగా సృష్టిస్తున్నాయా? అది ఎవరైనా కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, స్వపార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా అది ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అభివృద్ధి పదవిలో నియోజకవర్గాలను తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మీద బట్టగలిసి గుడ్డ వేస్తే ఆ మసి అంటుకుంటుంది, దాంతో సరిపోతుంది. ఈ అభివృద్ధి వైపు లేకుండా గత 40-50 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ నియోజకవర్గం ఉందో అదే విధంగా చూడాలి. ఒక అభివృద్ధి చేసే వ్యక్తి ఈ నియోజకవర్గానికి రావటం వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. అందువల్ల వారు చేసే కార్యక్రమాలని ఈ విధంగా ఒక మంచి వ్యక్తి మీద చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉదయగిరి ప్రజలు కూడా దానికి ఎదురు తిరిగి వారి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు మీ పార్టీలో ఉన్న పట్టించుకోకుండా కేవలం వైసీపీ వాళ్ళకి వర్తనిస్తున్నారని, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి పదవులు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒక సీనియర్ కార్యకర్తగా మీరేం చెప్తారు సమాధానం? అటువంటి అభిప్రాయము మాకైతే లేదు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలను కావచ్చు, ప్రజలను కావచ్చు, అందరినీ గౌరవంగా చూస్తాడు. ఒక చదువుకున్న వ్యక్తిగా మంచిగా చూస్తాడు. వచ్చిన వారికి గౌరవ మర్యాదలతో పంపిస్తాడు తప్ప ఇది ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అన్న ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎవరిని కూడా ఈ నియోజకవర్గంలో చేయడం లేదు. అలాగని స్వపార్టీ వాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం, ప్రజల్లో వచ్చిన మార్పుని ప్రస్తుత నాయకులు గమనించుకోవాలి. నాయకులు కూడా మేము చెప్పిందే జరగాలి అనుకోవటం తప్పు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పంపించినప్పుడు వారి ఆధ్వర్యంలో వారు తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి నిర్ణయాలు అందరికీ అది కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని చెడు జరగవచ్చు. ఏదైనా కూడా మన నాయకులు అనేవాళ్ళు వారి పూర్తి అండదండలు అందించాలి, వారి వన్నెంటి ఉండాలి. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తారు. ఇటీవల ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి జామా వివాదం పెద్దగా మీ ఉదయగిరి నియోజకవర్గంలో బాగా రగులుకుంది. అది ఎంతో నిజం అంటారు. అంటే ఎమ్మెల్యే సంబంధించిన మనుషులే కొట్టేశారు అంతా కూడా అనేది ప్రచారం జరుగుతూ ఉంది. అది అబద్ధం అండి. ఎందుకనంటే అగ్రిగోల్డ్ భూములు ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే. అగ్రిగోల్డ్ భూముల విషయాల్లో కొంతమంది అనాదిగా వాటిని సంరక్షించే వాళ్ళు లేక, ఇప్పుడు కాదు, అనాదిగా ఎవరికి అవసరమైతే ప్రజలు వారు కొంతమంది తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది.
దానిలో భాగంగానే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల జరిగితే జరిగి ఉండొచ్చు. దానికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? కావాలని దుష్ప్రచారం చేసి ఎమ్మెల్యే మీద ఒక చెడు ప్రచారం చేయాలనే ఆలోచన తప్ప అటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో లేదు. మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో అటువంటి పరిస్థితులు రానివ్వరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు వర్కుల విషయం మీరు ఏమంటారు? వర్కులు వైసీపీ వాళ్ళకి ఇచ్చారు అనేది ఆరోపణ. ఎక్కడ ప్రతి గ్రామంలో నాకు తెలిసినంత వరకు ప్రతి గ్రామంలో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే, ఈవెన్ సర్పంచులు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా అక్కడ ఆ సర్పంచ్ని ఒప్పించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్డు చేయడం జరిగింది. కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారు తప్ప ఇంకొక పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వర్కులు చేయలేదు. ఎందుకంటే ఒకవేళ చేస్తున్నా ఒకవేళ వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలో చేరుంటేనే అతనికి వర్క్ ఇచ్చుంటారు తప్ప పచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో పని చేయలేదు, చేయబోరని కూడా నేను అనుకుంటున్నాను. రామారావు గారు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆయన టికెట్ రాలేదన్న కోపంతో ఈ విధంగా ప్రచారం తీసుకొస్తున్నారండి ఉంది. ప్రచారం అన్ని మీరే అంటున్నారు ప్రచారం అని, అది ప్రచారం వరకే ఉండొచ్చు. ఒకరు వ్యతిరేకిస్తున్నారు లేకపోతే ఇంకొకరు వ్యతిరేకించట్లేదు అనే విషయం ఎవరనేది స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పెడుతున్నారు, ఒక పేరుతో పెట్టట్లేదు. అందువల్ల అది ఫలానా వ్యక్తి చేస్తున్నాడనే విషయం తెలియదు. ఎవరు చేసినా కూడా త్వరలో తెలియకుండా ఏం పోదు. ఎందుకంటే ప్రతిదీ ఈ రోజు ప్రజలు ఢిల్లీలో ఏం జరుగుతుందో సామాన్య ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిజం నిలకడ మీద నిజం కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది. కాబట్టి తెలిసిన రోజు ప్రజలే అటువంటి వ్యక్తులు ఎవరు చేసినా కూడా ఫలానా వ్యక్తి అని కాకుండా ఎవరు చేసినా కూడా ప్రజలే వాళ్ళని చిత్కరిస్తారని. ఈ 9 నెలల పరిపాలనలో ఉదయగిరి ఏమైనా డెవలప్మెంట్ చూసింది అంటే పాత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జరిగిందంతా ఒక ఎత్తైతే మన సురేష్ గారు అమెరికా వచ్చాడు, ఒక ఆశయంతో వచ్చాడు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తా. ఆయన వచ్చిన తర్వాత ఈ 9 నెలలు చేశారు. 9 నెలల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయిన ఈ పరిస్థితుల్లో దాన్ని సరిదిద్దటానికే టైం పడుతుంది. ఆ టైంలో కూడా మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు దాదాపు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక నమ్మకం ప్రజలకి ఒక నమ్మకం కలిగించాడు. ఈ వ్యక్తి రాబోయే 4 సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడమే కాక మనకి అండగా ఉంటాడు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాడు. కాబట్టి ఆ విధమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా చెడు ప్రచారం చేయడం మంచిది. ఎవరుంటారండి మీ పార్టీలో అందరు కలిసి గెలిపించుకున్న నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి పైన మాకు తెలిసిన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మచ్చలేని ఎమ్మెల్యేగా మేము కాకర్ల సురేష్ చూస్తున్నాం. ప్రెస్లో కూడా ఇలాంటి వ్యక్తి మీద ఎవరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? మీ పార్టీలోనే అంటున్నారు అందరూ మా పార్టీలోనే అంటున్నారు తప్ప దానికి ఆధారం లేదు. ఆధారం కావాలంటే మీరు అన్నట్టు స్పష్టత రావాలి. స్పష్టత వచ్చిన రోజు ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. అంతేగాని మీకు ఇప్పుడు తెలియదు అంటారు. ప్రస్తుతానికైతే అది సోషల్ మీడియా వచ్చే ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి ఇప్పుడు నేనున్నాను నా పేరుతో పోస్ట్ చేస్తే నేను చేసినట్టు అవుతుంది. ఎవరో దావంపై ఎవరు చేసినా కూడా దాన్ని ఏ విధంగా మనం తీసుకోలేము. అందులో ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు గౌరవంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక సిద్ధాంతాలు ఉంటుంది, దాని మీద ఒక అధిష్టానం ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏమైనా చూస్తే దాన్ని అధిష్టాన వర్గం దృష్టి కూడా తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తారు. ఒక చిరంజీవి రెడ్డి గారు మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, టీడీపీలోకి వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉంది అంటే మీకు గుర్తింపు ఇచ్చారా? పార్టీ గతంలో ఉన్నంత గుర్తింపు ఇప్పుడు ఈ పార్టీలో ఉందంట అంటే నేను ఎప్పుడు గుర్తింపు నా సొంత గుర్తింపు ఎప్పుడు కోరుకోలేదండి. ప్రజలకి ఏమన్నా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాల్లో నేను 3 సంవత్సరాలు స్టేట్ కార్పొరేషన్ పదవి నిర్వహించాను. కానీ నాకు ఆ హోదా మాత్రమే ఉండింది తప్ప గౌరవ మర్యాదలు ఎప్పుడూ లేవు. ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ నియోజకవర్గంలో పరిపాలిస్తున్న శాసనసభ్యులు కావచ్చు, తర్వాత ఇన్ఛార్జీలు ఉన్న వ్యక్తులు ఎప్పుడు మాకు గౌరవ మర్యాద ఇచ్చిన ప్రశ్నే లేదు. ఇప్పుడు టీడీపీకి వచ్చిన తర్వాత గౌరవ మర్యాదలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు లేక ఏమి లేవు. 100% మమ్మల్ని గౌరవంగానే చూస్తున్నారు పార్టీలో. మేము కూడా అంతే గౌరవంగా పార్టీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇన్ని ఆరోపణలు వస్తుంది ఎమ్మెల్యే గారి మీద, ఎవరు కౌంటర్ ఇవ్వలేదండి నాయకులు ముందుకు వచ్చి? కౌంటర్ ఇవ్వకూడదు అనే ఆలోచన లేదండి. ఎందుకంటే కౌంటర్ ఇవ్వాలనే ఆలోచన మాకు అందరికి కూడా ఉండింది. కానీ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఒక్కొక్కరు పెట్టుకున్నారు, కొంత టైం తీసుకుని పెట్టాలనే ఆలోచనతో ఉన్నా. మేము ఎప్పుడు మొదట్లోనే చెప్పాం, మేమందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ప్రెస్ మీట్